హయత్ నగర్లోని నారాయణ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో నారాయణ స్కూల్ వద్ద పోలీసులు భారీగా మోహరించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. ఖమ్మం నగరంలో ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అయితే చలిని అంత ఈజీగా తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. సరైన ప్రికాషన్స్ తీసుకొని బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు తెలిపారు. మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరిగింది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని, జనసేన పార్టీలో వారు చేరబోతున్నారన్న వార్త వైరల్ అయింది. అయితే ఈ ప్రచారంపై మంచు మనోజ్ స్పందిస్తూ పొలిటికల్ ఎంట్రీపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గ్రూప్ 2 పరీక్షా కేంద్రాన్ని సిపి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని సిపి తెలియజేశారు. ఎగ్జామ్ పూర్తి అవ్వగానే స్ట్రాంగ్ రూమ్కి జవాబు పత్రాలను తీసుకెళ్లి ఈరోజు రాత్రికే హైదరాబాద్కు భారీ భద్రతా సిబ్బందితో తరలిస్తున్నామన్నారు. కెనడా రాజకీయాల్లో భారీ సంచలనం చోటు చేసుకుంది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ ట్రూడో కేబినెట్లో అత్యంత శక్తిమంతురాలుగా పేరొందిన క్రిస్టియా రాజీనామా చేయడం హాట్ టాపిక్ అయింది. ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మోస్తరుగా తరలివస్తున్నారు. ఈ మేరకు టోకన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక 300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. జేపీతో ఢిల్లీలో చిట్టి నాయుడు కాళ్ల బేరాలు. జైపూర్లో అదానీతో డిన్నర్ ఫలితం ఇచ్చినట్టుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 30 సార్లు ఢిల్లీకి వెళ్లినా 3 పైసలు తేలేదు, కానీ 3 కేసులు పెట్టి సునకానందం పొందాలనుకుంటే మీ కర్మ అంటూ మండిపడ్డారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. ఇవాళ లోక్సభలో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసన చేపట్టారు. గిద్దలూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెట్రోకెమికల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. కర్నూలు నుంచి వైజాగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్లో ఉన్న రసాయనాలు లీకేజ్ కావడం వలన అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 24వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. సాయి శరణ్య జనరల్ స్టోర్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, గృహావసర వస్తువులు ఉండడంతో త్వరగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం నేడు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు ఇక్కడ బస చేయనున్నారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొననున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుకౌట్ నోటీసు జారీ అయింది. పేర్ని నాని దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ క్షేత్రం బాసరలో చలి పంజా విసురుతుంది. గత 4 రోజుల నుండి ఉదయం 9 గంటలు దాటినా చలి మాత్రం తగ్గడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో బాసర ఆలయంపై చలి తీవ్రత ఎఫెక్ట్ పడింది. భక్తులు లేక ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా కనిపిస్తుంది. భక్తులు, కొనుగోలుదారులు లేక స్టాక్ అంతా అలాగే ఉంటుందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టిఫిన్ బండ్ల దుకాణదారులకు పెను ప్రమాదం తప్పింది. నేతాజీ కూడలి వద్ద అర్ధరాత్రి టిఫిన్ బండ్లపై ఓ కారు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో ప్రజలు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న 4 గాయపడినట్లు ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి చెప్పారు. మద్యం సేవించి అతివేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ఆయన అన్నారు. శబరిమలలోని నెయ్యాభిషేకం కౌంటర్ల మండపం దగ్గర పెను విషాదం చోటు చేసుకుంది. మండపంపై నుంచి దూకి ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భక్తుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల యజమానులకు ఎమ్మెల్యే కొలికపూడి భారీ హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లో బెల్ట్ షాపులని సీజ్ చేయకపోతే తనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి వాటిని సీజ్ చేస్తానని స్పష్టం చేశారు. అలాగే అధికారులు బెల్ట్ షాపులన్నీ 2 రోజుల్లో సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా హాజరయ్యారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా నల్ల చొక్కాలు బేడీలతో వచ్చి అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇందులో పోలవరం నిర్మాణాలను పూర్తి చేయడంపై లక్ష్యాలను నిర్దేశించారు. అలాగే పోలవరం కార్యాచరణను అధికారులు ప్రకటించారని, ఈ కార్యాచరణ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశామని తెలిపారు. ఎఫ్ఆర్బిఎం ప్రశ్నోత్తరాలపై అసెంబ్లీలో వాడి వేడే చర్చ జరిగింది. సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలందరూ అబద్ధాలే మాట్లాడతారని ఆయన ఆరోపించారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కలయుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.